15 అడుగులే దానికి రోడ్డు విస్తరణ వర్తించదా? రోడ్లు వేయలేని వాళ్ళు గుంతలు పుడుచులైన వాళ్ళు వీళ్ళు రోడ్డు విస్తరణ చేస్తారు. మహాత్మా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ, అంబేద్కర్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ. ఆయన కూల్చారు, ఆయన నుంచి మిగతా విగ్రహాలు కూల్చేశారు. వాళ్ళకి ఇల్లు ముఖ్యం కాదు సార్, వాళ్ళకి విగ్రహాలు ముఖ్యం. ఇల్లులు ప్రజలు ముఖ్యం కాదు సార్, చిరు వ్యాపారస్తులు ముఖ్యం కాదు. వాళ్ళకి విగ్రహాలు మాత్రమే ముఖ్యం సార్. ప్రజల ప్రాణాలతో పనిలేదు, వాళ్ళ జీవితాలతో కూడా పనిలేదు సార్. 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా చూడకుండా కొట్టేశారు. ప్రాణం లేని వాళ్ళకన్నా ప్రాణం ఉన్న వాళ్ళకన్నా ప్రాణం లేని బొమ్మలంటే ముఖ్యం ఎక్కువ సార్. మహాత్మా గాంధీ గారి కంటే వైఎస్ఆర్ గారు, శ్రీరాములు గారి కంటే కూడా వైఎస్ఆర్ గారు ఎక్కువ. ఆ విగ్రహాలు మీరు బాగా కాపాడుకున్నారు. అమ్మా మీరు ఒకటే చెప్పండి అమ్మా, ఇది పులివెందుల కాదని చెప్పండి అమ్మా, ఒకటే చెప్పండి. ఇక్కడ నడిచేది కాదని ఇది స్వామ్యం కోసం చేసే పోరాటం. ఇది మనందరం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. తెలుసమ్మా, నేను అందుకనే మొత్తం పనులు మానుకొని వచ్చేసాను. ఈరోజు అమ్మ మీ సాక్షిగా మీరందరూ ఇది ప్రతిదీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమే నష్టపోయారు. 36 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కిరాణా కొట్టు పోయింది, అమ్మ పొలంకి పోయింది, పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు. చెల్లి బయటికి పోయింది, పొలానికి పోయింది, ధ్వంసం చేశారు. అదే ఇది అమ్మ, ఇది ఈరోజు మహేష్ ఒకటే చెప్పు, హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమ్రావ్, బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావ్ బస్తీని కొలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం. ఈరోజు చెప్తున్నారే బాబు, అరే వైసీపీ గుండాలు చెప్తున్నా, మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టుకోండి. అందరూ అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు దెబ్బ పడితే రక్తం లేచి మనకి సిద్ధపడాలి. ఈరోజు ఉన్న ప్రభుత్వం మనం కూర్చోవాలి. ఈరోజు ఊరుకోండి సార్, మీరు మాట్లాడతారు లా అండ్ ఆర్డర్ గురించి. హత్యలు చేసే వాళ్ళు మీరు కాపాడండి, మమ్మల్ని చావగొట్టండి. ఊరుకోండి సార్, సారీ సార్, సారీ అండి, సారీ. ఒప్పుకోండి సార్, ఒప్పుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, చంపుకోండి, మాకు ఓకే సార్. అలా కాదు సార్, సారీ. 5 minutes మేము సారీ సార్. ఒక పక్కేమో రెక్కి, ఒక పక్కేమో రాయి. నిన్నటి దాకేమో పార్ట్ 1 రెక్కి 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 నిర్వహించాడు ఆ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీదంట హైదరాబాద్లో అంటే రెక్కి నిర్వహించారంట. దానికేమో ఈ చంద్రబాబు నాయుడు, ఆడెవడో అచ్చెన్నాయుడు, బుచ్చినాయుడు గారు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు. పవన్ కళ్యాణ్కి ఆయన మీద దాడి జరగడానికి కుట్ర పన్నారు, లేకపోతే ఆయన అది చేసి తీరా చూస్తే ఏం జరిగిందిరా? ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు ఏం తెలిచారు? రేఖీ కాదు, పాడు కాదు, ఈ పనికిమాలినోడిని ఎవడ కూడా కనీసం చూడరు. వాళ్ళేదో పాపం తాగి కొంతమంది వ్యక్తులు అక్కడ గలాటా చేసుకున్నారు. అది ఈ రోజున స్పష్టంగా తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు కదా. పొద్దున్న వరకు ఏం చెప్పారు వీళ్ళు? రెక్కి నిర్వహించారు, పవన్ కళ్యాణ్ అది చేద్దామనుకున్నారు, ఇది చేద్దాం అనుకున్నారు. పార్ట్ 1 ఏమో రెక్కి, పార్ట్ 2 ఏమో ఈ పరికమాలిన వాళ్ళ మీద రాయి. ఏందా బాబు ఇది? మాకేం అవసరం? ఆ రెక్కి ఆడి మీద నిర్వహించాల్సినవి, ఈ రాయి ఈడి మీద వేయాల్సిన అవసరం మాకేం కర్మ? మళ్ళీ ఇప్పటం ఏంది? అక్కడ నువ్వు పోయేది ఏంటి? నువ్వు చేసేది? అక్కడ కొంతమంది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఎప్పుడో మే నెలలో నోటీసులు ఇచ్చారు. వాటిలో అందరూ ఉన్నారే, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయారే. దానికోసం
రేపు ఒక పార్ట్ 3 ఇక పనికి మాలని ఏమో హైదరాబాద్ పోతాడు జగ్గైపేట నుంచి, ఏమో హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏడుకొస్తాడు. ఈ దిక్కుమాలిన ఇద్దరు కూడా కూడబలుక్కొని ఎవడేం చేయాలో రెక్కి ఒకడు రాయొకడు తర్వాత ఇంకోటి. మాకేం అవసరం, మాకేం మీ పనికి మాలిన వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తామా? ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోతున్నాడు, మీ గురించి మేము పట్టించుకునే ఆ పరిస్థితుల్లో మేము ఉన్నామా? శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి, రెచ్చగొట్టాలి. నిన్నగాక ఆయన పోతుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మేడల మిద్దెలు కట్టుకొని అక్కడ పోలీసుల మీద తిరగబడి అది కూడా తప్పేంటి అని చెప్పి అడుగుతాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే తప్పేంటి? 2 సెంట్లే కదా అంటే 2 సెంట్లు కాదంటే భూమి కాదా? నీలాగా 100 ఎకరాలు ఆక్రమించుకోవాలా? ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు. నిన్నంటా ఉన్నాడు జైలుకి వెళ్ళిపోతారు, బంగాళాఖాతంలో కలిసిపోతారు. ఎవరా జైలుకి వెళ్ళేది? ఆ మాట సొల్లు కబులు చెప్పి 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 2019లో ఊరు వాడ మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పావుగా చంద్రబాబు నాయుడు. ప్రజలు ఏం చేశారు? నిన్నేం చేశారు, మమ్మల్ని ఏం చేశారు? 23 సీట్లకు నిన్ను పరిమితం చేసి 151 సీట్లకు మాకు పట్టం కట్టారు. మరలా ఆ కారు కూతలే కూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జైలుకి వెళ్ళిపోతాం, బంగాళాఖాతంలో కలుస్తాం. నీకు దమ్ముంటే, నీకు కలేజా ఉంటే నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పే సత్తా ఈ పనికి మాలిన నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? చెప్పమానండి. ఈ దిక్కుమాలిన ఈ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు, నా జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నాకు ఓటేయండి, నాకు 175 నియోజకవర్గాల్లో నిలబెట్టి అభ్యర్థులు ఉన్నారు, దొరికారని నువ్వు చెప్పు. ఏడు చెప్పడో ఆడు చెప్పడో కూడబలుకున్నారు. దమ్మున్న వ్యక్తిని, మనసున్న వ్యక్తిని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని దూరం చేయాలి. దూరం చేయాలంటే కూడబలుక్కోవాలి, పొత్తులు పెట్టుకోవాలి, పొరలాడాలి. ఏం చేశారు మీరు 2014లో? పొత్తులు పెట్టుకోలేదా? పొరలాడలేదా? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచలేదా? ప్రజలను తీర్పిచ్చారు. మరలా అగైన్ మరలా మీరు పొత్తులు పెట్టుకోవాలి. ఎవరితో ఉంటాడో తెలీదు, ఏ పార్టీ ఎవరితో కలుస్తాడో తెలీదు. పొద్దున ఒక పార్టీకి విడాకులు ఇస్తున్నాడు, సాయంత్రం ఒక పార్టీకి పెళ్లి చేసుకుంటున్నారు. ఏందిరా బాబు మీ కర్మ? పొద్దునేమో బీజేపీకి విడాకులు, మధ్యాహ్నానికేమో చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీతో పెళ్లి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.